గాంధీ ప్రయాణాలకు గుర్తుగా ప్రత్యేక రైలు పెట్టే ఆవిష్కరణ. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో మహాత్మాగాంధీ చేసిన ప్రసిద్ధ రైలు ప్రయాణాలకు గుర్తుగా ప్రత్యేకంగా పునరుద్ధరించిన పాతకాలం నాటి రైలు పెట్టెను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆవిష్కరించారు. జాతిని ఏకం చేసేందుకు బాపు సాగించిన రైలు ప్రయాణాలను ప్రతిబింబిస్తూ థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంటులా ఈ పెట్టెకు గోధుమ రంగులో పెయింటింగు వేశారు. రాజ్ ఘాట్ వద్ద గాంధీ దర్శన్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. పెట్టె ద్వారం వద్ద మహాత్ముడు రైలు దిగుతున్నట్లుగా నిలువెత్తు విగ్రహాన్ని అమర్చారు. గాంధీ మరణించి 75 ఏళ్లు దాటినా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ఒక్క భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నాయని ఈ సందర్భంగా షెకావత్ తెలిపారు. అణచివేతకు వ్యతిరేకంగా మహాత్ముడు దేశమంతా రైళ్లలో తిరుగుతూ సాగించిన పోరాటానికి ప్రతీకగా రైల్వే శాఖ రూపొందించిన ఈ ప్రదర్శన నిలుస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సహప్రయాణికులతో బాపు చర్చలు జరుపుతున్నట్లు బొమ్మలతో కూడిన ఈ ప్రదర్శన సందర్శకులకు మహాత్ముడి రైలు ప్రయాణాలను కళ్లకు కడుతూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.